కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. కుంభరాశివారికి ఈ వారం ఆకాశంలో గ్రహాల సందడి విపరీతంగా ఉంది. మీ రాశిలో అంటే మొదటి ఇంట్లోనే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు ఇలా 5 గ్రహాలు కొలువైయున్నాయి. ఇదొక అరుదైన మరియు శక్తివంతమైన స్థితి. దీనివల్ల మీలో విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కానీ అంతే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుంది. రెండవ ఇంట్లో శనిదేవుడు ఏలినాటి శని చివరి దశలో ఉన్నాడు. 5వ ఇంట్లో వక్రగతిలో ఉన్న గురువు తన శుభదృష్టిని మీ లగ్నంపై, భాగ్యస్థానంపై మరియు లాభస్థానంపై ప్రసరింపజేస్తున్నాడు. ఇది మీకొక రక్షణ కవచం లాంటిది. అయితే 7వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహగమనం మీ జీవితంలోని వివిధ రంగాలపై చూపే ప్రభావం ఇప్పుడు వివరంగా చూద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్ట దైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను, కాబట్టి చివరి వరకు చూడండి. తప్పకుండా పాటించండి. ఆర్థికంగా చూస్తే ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. గురుదృష్టి 11వ ఇల్లు అంటే లాభస్థానంపై ఉండడం వల్ల మీకు రావాల్సిన రెగ్యులర్ ఇన్కంకి ఎలాంటి ఢోకా ఉండదు. పాత పెట్టుబడుల నుండి లేదా మీ పూర్వీకుల ఆస్తుల ద్వారా ఊహించని ధనలాభం కలిగే అవకాశముంది. అయితే రెండో ఇంట్లో శని ప్రభావం వల్ల మీరు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము అకస్మాత్తుగా కుటుంబ అవసరాలకో లేదా ఆరోగ్య సమస్యలకో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ వారం ఎవరికీ అప్పులివ్వకండి. అలాగే క్రెడిట్ కార్డుల వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మీ స్వంత నిర్ణయాలే శ్రీరామరక్ష. మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యంగా సోలోగా వ్యాపారం చేసేవారికి అద్భుతమైన అవకాశాలొస్తాయి. చిరు వ్యాపారస్తులకు రోజువారీ నగదు రాకడా స్థిరంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు మీవైపు ఆకర్షితులవుతారు. కానీ సాయంత్రం వేళల్లో కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా సాఫ్ట్గా ఉండాలి. లేదంటే చిన్న వాగ్వివాదం పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఉద్యోగస్తులకు మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ప్రమోషన్ల కోసం ప్రయత్నించడానికి ఇది సరైన సమయం. అయితే లగ్నంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల ఆఫీస్లో మీ ఈగో దెబ్బతినే అవకాశాలున్నాయి. మీ బాస్తో లేదా కొలీగ్స్తో అనవసరమైన గొడవలకు దిగకండి. ఆఫీస్ పాలిటిక్స్కు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. విద్యార్థులకు ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. 5వ ఇంట్లో ఉన్న గురువు మీకు అద్భుతమైన ఏకాగ్రతను, మెమరీ పవర్ను ఇస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. అయితే మొబైల్ ఫోన్లు లేదా సోషల్ మీడియా వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండి మీ ఫోకస్ కోల్పోకుండా చూసుకోండి. గృహిణులకు దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల ప్రగతిని చూసి గర్వపడతారు. కానీ కుటుంబ సభ్యులకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పార్ట్నర్ను డామినేట్ చేసే ప్రయత్నం చేయకండి. చిన్న చిన్న పంతాలు పక్కన పెడితే మీ ప్రేమ నిలబడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో కుజ, సూర్య, రాహువుల కలయిక వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. తలనొప్పి, బీపీ లేదా కంటినొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. శని ప్రభావం వల్ల దంత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చెయ్యండి మరియు చలువ చేసే పానీయాలు ఎక్కువగా తీసుకోండి. కుంభరాశివారు డైరీలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు: మార్చి 5 మరియు మార్చి 6. ఈ 2 రోజులు మీకు అత్యంత రిస్క్ ఉన్న రోజులు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ ఆవేశంలో వాదించకండి. ఎలాంటి ఆర్థిక ఒప్పందాలు ఈ 2 రోజులు చెయ్యకండి. ఈ వారం గ్రహదోషాల నుండి బయటపడి శుభఫలితాలు పొందడానికి ఈ చిన్న పరిహారాలు పాటించండి. 1. ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత నుదుట కుంకుమ పువ్వుతో తిలకం దిద్దుకోండి.
2. ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి కాకులకు లేదా కుక్కలకు ప్రతిరోజు ఆహారం పెట్టండి. 3. మానసిక ప్రశాంతత కోసం పారే నీటిలో కొద్దిగా బెల్లం లేదా రాగి నాణెం వదలండి. 4. ఈ వారం మాంసాహారం, ఆల్కహాల్కు దూరంగా ఉండండి. ఉదయాన్నే హనుమాన్ చాలీసా పఠించండి. నలుపు, నీలిరంగు దుస్తుల కంటే తెలుపు, పసుపు రంగులకు ప్రాధాన్యత ఇవ్వండి. గుర్తుంచుకోండి, గ్రహాలు మనకు దిశను చూపిస్తాయి, కానీ మన సంకల్పం మరియు ఆచరణే మన గమ్యాన్ని మారుస్తాయి. ఈ వారం వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి, విజయం మీదే అవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.